ప్రపంచం మానవాళి పాపములను తనపై వేసుకొని యేసుక్రీస్తు శిలువపై రక్తం చిందించి మరణించిన రోజును శుభ శుక్రవారంగా జరుపుకుంటున్నామని న్యూ లైఫ్ సంస్థల ప్రెసిడెంట్ ఏల్చూరి పాపారావు పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్ లో గల న్యూ లైఫ్ చర్చ్ లో గుడ్ ఫ్రైడే ఆరాధన ఘనంగా జరిగింది. చర్చ్ పాస్టర్ మనసయ్య దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వైర్స్ స్తుతి గీతాలను ఆలపించారు. న్యూ లైఫ్ సంస్థల ఫౌండర్ చైర్మన్ పాస్టర్ ఏల్చూరి పాపారావు వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు సంఘస్థులకు శుభ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, మహిళలు, యవ్వనస్తులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆయన పొంది ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల పూర్వము ఆయన కన్యకైన మరియ గర్భము ద్వారా ఒక మానవులలో మానవుడిగా ఆయన జన్మించాడు. ఒక మానవునికి ఏ విధంగా ఆకలి, దప్పిక ఇవన్నీ కూడా ఉంటాయో, దుఃఖము, వేదన, వాటన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణమునకు వెళ్ళక ముందుగా ఆయన గెత్సెమనే తోటలో